మనం సంఘం పట్ల దేవుని ప్రణాళికలో మొదటిది సంఘం కోసం దేవుడు జగత్ పునాది వేయబడక ముందే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. రెండోది ఏం చేశాడు? సంఘం కోసం ప్రాణం పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? సంఘానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాలు ఏంటి? అధికారాలు పాతాళ లోక ద్వారంలో దీని ఎదుట నిలువ నేరమన్నాడు. పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. వేటిని బంధిస్తారో బంధించబడతాయి అన్నాడు. వేటిని విప్పుతారో అది విప్పబడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన మరొక ఘనత ఏంటి? మనల్ని ఉప్పుగాను వెలుగుగాను చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? వాతావరణం మార్పును తీసుకురావడానికి. మనందరము మార్పు కలిగినటువంటి అనుభవాల కింద మనం సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము మారగలం. నేను 3 మాటలు చెప్తాను. మాటలు మీరు చెప్పాలి నాతో, ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మారుతాను అంటలేదు మీరు. నేను మారుతాను, నేను మారగలను, నేను తప్పక మారాలి. ఇంకొకసారి, నేను మారుతాను, నేను మారగలను, నేను తప్పక మారుతాను. ఓకేనా? చేంజ్ అవ్వకపోతే అవ్వదు. ఇంగ్లీష్ లో కూడా చెప్తారు, ఐ విల్ చేంజ్, ఐ కెన్ చేంజ్, ఐ మస్ట్ చేంజ్. మనం చేంజ్ అవ్వాలి, మార్పు చెందాలి. ఓకేనా? ఎందుకు? మనం మారాలంటే ముందు మనం మారాలి. మన చుట్టూ వాతావరణం మారాలంటే మనం మారాలి. అక్కడ అల్లరగా ఉందనుకోండి, మనము మార్పు చెందిన బిడ్డలం కనుక అక్కడికి వెళ్ళగానే వాతావరణాన్ని దేవుడు మారుస్తాడు. పరిస్థితులన్నీ దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇచ్చిన కృప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాతావరణం అంతా గలిబిలి, వాతావరణ పద్ధతులన్నీ చాలా వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ అక్కడికి వెళ్ళగానే వాతావరణాన్ని మార్చేటువంటి అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను రాజమండ్రి దగ్గర బొమ్మూరు అనే ప్రాంతం ఉంటుంది. బొమ్మూరు మెట్ట అంటారు. అంటే ఏంటది, వేమగిరి బ్రిడ్జి దగ్గర నుంచి కొంచెం 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే, 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడ బొమ్మూరు మెట్టలు ఉంటుంది. ఎత్తు కొండ మీదకి వెళ్ళాలన్నమాట. కొండ మీద ఉంటుంది సంఘం. ఆ సంఘానికి మేము వెళ్ళాం. అందులో అందరూ టీచర్సే. ఏంటి, స్కూల్లో చెప్తున్న టీచర్స్ అనమాట. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ టీచర్సే. ఇది సార్లు ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు టీచర్స్గా ఉండి, స్కూల్లో టీచర్లు నెలకి వాళ్ళకి 50,000, ₹1,00,000 అలా వస్తాయి. అలాంటి వాళ్ళందరూ కూడా సంఘాన్ని కట్టుకుని, అంటే పాస్టర్ గారి సంఘంలో ఉండి ఆ పాస్టర్ గారికి సపోర్ట్గా వాళ్ళందరూ ఉన్నారు. అలా అందరూ కలిసి కూట పెట్టుకున్నారు. చిన్నపిల్లల ప్రార్థన పెట్టారు. మమ్మల్ని రమ్మన్నారు. 150 మంది పిల్లలు అంతమంది వచ్చారు. ఈ 150 మందిని పోగేసి వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తూ ఉన్నారంటే, వెళ్ళి చెప్తూ ఉంటే ఒక్కడో మాట వింటలేదంట. 10 మంది 20 మంది కూర్చోబెడితే వింటారు. అలాంటి 150 మంది అనేసరికి వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మాకు ఫోన్ చేశారు, అయ్యగారు, పాస్టర్ గారు, బ్రదర్ మీరు ఎక్కడున్నారండి, మేము వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పి వాళ్ళు అల్లరి చేస్తున్న అల్లరిలే మాకు ఫోన్లో పెట్టారు. మామూలుగా లేదు, కేకలు బొబ్బలు అడవడంతా. నేను నాతో పాటు ఇంకో బ్రదర్స్ ఇద్దరు వెళ్ళి అక్కడ చూసేసరికి, అక్కడ కూర్చునేసరికి ఆ వాతావరణం అంతా చాలా గలిబిలిగా ఉంది. మేమేమో చాలా ప్రయాసపడి వెళ్ళాం. ఇంచుమించు గంటన్నరతో ప్రయాణం పట్టింది. అక్కడికి వెళ్ళి టిఫిన్ మధ్యలో చేస్తే లేట్ అయిద్దామని టిఫిన్ చేయకుండా, కనీసం టీ కూడా తాగకుండా బయలుదేరేసి వెళ్ళిపోయే పొద్దుటే. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని అవన్నీ చేసి అప్పుడు లోపలికి వెళ్దాం, పిల్లల దగ్గరికి వెళ్దామంటే, లేదంటే ముందు పిల్లల దగ్గరికి వచ్చి అప్పుడు చేతురు కానీ మీరు ఏదైనా చేస్తే తిందరు కానీ అని చెప్పేసి వాళ్ళు కంట్రోల్ చేసి మాకు ఇవ్వండి, అప్పుడు మేము చేస్తామని అన్నారు. సరే అని చెప్పేసి ఆ వాతావరణ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళగానే, ఎంటర్ అవ్వగానే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆలోచన బట్టి ఒక చిన్న ఆలోచన వాళ్ళు కలిగజేసి ఆ పిల్లలందరినీ ఒక్కసారిగా హాయ్ పిల్లలు అనగానే వెంటనే కంట్రోల్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి చేతులు కట్టేసుకున్నారు. వీళ్ళు అన్నారు, మేము ₹1,00,000 తీసుకున్నాం, 50,000 తీసుకున్నాం అని కంట్రోల్ చేయలేకపోయాం, మీరు ఏమి తీసుకోకుండా భలే కంట్రోల్ చేశారంటే అన్నారు. ఇది దేవుడు ఇచ్చిన అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక చిన్న చెప్పారు కదా, నేను మారుతాను, నేను మారగలను, నేను తప్పగా. మరి మారుతారా?
ఈ 40 రోజుల కూటాల్లో మార్పు రావాలి.